గత ప్రభుత్వంలో ఇదే రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టాలన్నాడు. మరి ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు కండువలేసి పార్టీలకు అవమానిస్తున్నారు కదా. మరి ఇప్పుడు రాళ్లతో రేవంత్ రెడ్డిని కొట్టాలనా, ఎమ్మెల్యేని కొట్టాలనా? అది మీరు రేవంత్ రెడ్డి గారిని అడుగురు. అంటే మీరు పార్టీలో ఉన్నారు కదా. నేను మా నాయకుడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు కావాలని కోరుకుంటా. పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టం, దాన్ని పుంజాల శివశంకర్ గారు డ్రాప్ చేసిరు. గౌరవ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు దాన్ని పార్లమెంట్ లో పాస్ చేసినాడు. పార్టీ మారిన వల్ల సభ్యత్వం పోవడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. సో మా రాజీవ్ గాంధీ గారిది మేము ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు అది నా బాధ్యత కాదు. అది ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత ఆయన ఏం నిర్ణయం తీసుకుండో లేకపోతే ఏం సంగతో నాకు. అంటే గతంలో కేసీఆర్ చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేశాడు కదా. అందరు చేసేది అదే, అందరు చేసేది అదే, అన్ని పార్టీలు చేసేది అదే. భారతీయ జనతా పార్టీ గదే చేసింది, బీఆర్ఎస్ గదే చేసింది, కాంగ్రెస్ గదే చేసింది. సో మా పంచాయతీ పార్టీ ఫిరాయింపుల పంచాయతీ కాదు వెంకట్, మా పంచాయతీ బీసీ పంచాయతీ. ఇంకోటన్నా, ఇద్దరు ఎమ్మెల్యేల పంచాయతీ తెలంగాణ ఆంధ్రకి స్విచ్ పెట్టారు, కౌశిక్ రెడ్డి అండ్ గాంధీ గారిని. దీన్ని ఎలా చూడొచ్చు? ఒకరేమో శ్రీధర్ బాబు గారేమో ఆ పార్టీ వాళ్ళు ఆళ్ళాళ్ళు కొట్టుకున్నారంటాడు. మన రేవంత్ రెడ్డి గారు ఎవడన్నా మన మీదకి వస్తే ఇంటి మీదకి వెళ్ళి కొట్టుడని రేవంత్ రెడ్డి గారు మాట్లాడి. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇక్కడ కౌశిక్ రెడ్డి గారు ఆంధ్ర తెలంగాణ అనేటువంటి మాట మాట్లాడారు. అరకెప్పుడు గాంధీ గారు ఆయన వ్యాఖ్యలు చేసిండు. అరకెప్పుడు గాంధీ గారు షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే. పాడి కౌశిక్ రెడ్డి గారు హుజూరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే. వీళ్ళిద్దరూ గులాబీ బనియను గులాబీ అండర్వేర్ వేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు. వీళ్ళు కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? అది ఇద్దరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు. దాన్ని ఆంధ్ర తెలంగాణకు నెట్టాలని చూసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది దుర్మార్గం. దీనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. నేను మా పార్టీ ఇంట్రెస్ట్ లో మాట్లాడతా ఉన్నాను. ఓకే, ఇంకోటన్నా, మీ మీద చాలా ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. మీకు మంచి అనే వాళ్ళు ఉన్నారు, చెడు అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని కోట్లు సంపాదించారన్న? దందాలు చేస్తారంట బాగా. ఎస్, తీన్మార్ మల్లన్న ఎన్ని కోట్లు సంపాదించిండు, ఏడబెట్టిండు, ఏం కథ ఆధారం తీసుకొని రా, అప్పుడే నీకు రాసి ఇచ్చేస్తా. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో చాలా వస్తుంది, తీన్మార్ మల్లన్న దందాలు చాలా చేస్తాడండి. విషయం ఏంటంటే ఒక్కడు ఆధారం చూపించలేడు. నేను ఛాలెంజ్ చేసిన, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే ఛాలెంజ్ చేసిన, ఈ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడేటోడు ఎవడైనా సరే, తీన్మార్ మల్లన్న అక్రమంగా సంపాదించింది ఈ తప్పు చేసిండని ఒక ఎవిడెన్స్ తీసుకొని రీ, నా నామినేషన్ వాపస్ తీసుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేసి 17 రోజుల పాటు ఛాలెంజ్ మీద ఉన్నా. ఒక్కడు రాలే. అంటే మనం చేస్తున్నటువంటి క్రమంలో ఏం చేస్తారంటే ఇటు అన్ని ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇంకా ఇవే నువ్వు ఇంకేం చూసినావు, ఇవే ఇంకా చాలా వస్తాయి నా మీద. నేను పోయేటువంటి క్రమంలో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినటువంటి కొత్తలోనే చెప్పిన, ఏదో ఒక తీన్మార్ మల్లన్న రోడ్డు మీద అంగి కూడా చింపుతారా, ఆ రోజు కూడా నాకు గుర్తుండే వస్తా ఉన్న దీనికని చెప్పిన. ఇవాళ తీన్మార్ మల్లన్న మీద ఆరోపణ చేస్తున్న దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? నోటి మాట వట్టిగా కట్టేసి ఇచ్చి పెడతాడు. దమ్ముంటే నిజంగా మీరు దమ్ముండి మొనగాళ్ళు అయితే రారి చూద్దాం. ఒక్కడు రాడు, ఓడోడు సవాళ్ళు ఎత్తుంటాడు. నేను ఆడికి పోతే ఉత్సపడుతుంది. మళ్ళీ వాళ్ళకు ఏదిరా అంటే ఉత్సపడతారు. అంటే వాళ్ళకి సమాధానం చెప్పడానికి కాదు నా అంటే, వాళ్ళకి ఛానల్ నడవాలి. తీన్మార్ మల్లన్న ఫోటో తమ్నైల్ మీద ఉంటే నడుస్తుంది అనుకుంటే వాడు బతికే మనం ఏం చేస్తుంది తప్ప బతకని. మీరు ఇంకోటి అన్నారన్న, నేను రాజీనామా చేయను అన్నారు ఒక సిచ్యువేషన్ లో. ఎందుకు మీరు రాజీనామా చేస్తే మళ్ళీ గెలవరని భయమా? విషయం ఏంటంటే నేను రాజీనామా చేస్తే డబుల్ మెజార్టీతో గెలుస్తాను. నాకు తెలుసు అది ఎట్లా గెలవాలో తెలుసు, ఎట్లా గెలుస్తానో కూడా తెలుసు. అవును, కానీ మళ్ళీ ఉప ఎన్నికలు పుట్టించడం కంటే ఇప్పుడున్నటువంటి 42% కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయించడం కోసం నేను ఉండాలి. ఓకే, మీరు చూసిరో లేదో మండల్లో నేను మాట్లాడి మొట్టమొదటిసారి సభకు పోయి బీసీల బడ్జెట్ మీద మాట్లాడినా. నేను బీసీల పిల్లలు చదువుతున్నటువంటి సర్కారు స్కూళ్ళ మీద మాట్లాడినా. నేను రాజీనామా చేస్తే ఎవడు మాట్లాడాలి మరి అవన్నీ? తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి పెద్ద లెక్కేం కాదు, గుర్తుపెట్టుకో. తీన్మార్ మల్లన్నకు ప్రజలు ఇచ్చిన తీన్మార్ మల్లన్న అనే పేరు చూడు, అది చాలా పెద్దది. కాబట్టి ప్రజల ఇంట్రెస్ట్ కాపాడడానికి ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నా అప్పుడు తీసుకుంటాం. రాజగోపాల్ రెడ్డి మేము ఒక మీటింగ్ లో మాట్లాడుతూ నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు ఉంది, నా నాలుగు మీద మచ్చలు ఉన్నాయి అన్నాడు. మీరేమో 2028లో బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అంటారు. ఈ రెండిట్లో ఏది సాధ్యమైంది? ఆయన మచ్చల సంగతి ఆయన చూసుకోవాలి, ఆయన సీఎం సంగతి ఆయన చూసుకోవాలి. మేము రాహుల్ గాంధీ గారి ఆలోచనతో పోతా ఉన్నాం.
మా ఫ్యూచర్ మాకు కనిపిస్తా ఉంది, మేము ఏం చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా 100కు 200% తెలంగాణ రాష్ట్రానికి 2028లో బీసీ ముఖ్యమంత్రిగా ఉంటాడు. అసలు తీన్మార్ మల్లన్నకి ఇంత నెట్వర్క్ ఎక్కడిది? ఏ రాజకీయ నాయకులు లేనంత నెట్వర్క్ ఉంది. ఎక్కడ ఏ జరిగినా మొన్న గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతుల గురించి మీరు ఏకంగా ఛత్తీస్గఢ్కే రైతుల్ని ఒక 7-8 బస్సులు, నేను కూడా వచ్చారు ఒక 7-8 బస్సులు తీసుకొని రైతులు 10 బస్సులు రైతులు తీసుకొని వెళ్ళి డైరెక్ట్ సీఎం గారు ముంగట రైతులకు పోగొట్టారు. అసలు ఏంటి మీకు అంత నెట్వర్క్ ఎక్కడిది? అసలు నెట్వర్క్ అంటలేదు. నేనేమనుకుంటున్నా, నా సంకల్పం మంచిదైనప్పుడు సమాజం సహకరిస్తుంది. వెంకట్, నా సంకల్పం మంచిది. ఎస్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయనను బదనాం చేస్తేందుకు వీళ్ళంతా కలిసి ఛత్తీస్గఢ్ లో రైతులంతా ఆగమవుతురు, రైతులకు అసలు మద్దతు ధరనే లేదు, వాళ్ళ ఖర్చా లోన్లు మాఫ్ కాలేదు, ఇటువంటి డైలాగులు కొడితే దాన్ని నేను స్వీకరించిన క్యూ న్యూస్ స్వీకరించి నిరూపించడానికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నానని చెప్పి 10 జిల్లాలకు 10 బస్సులు పంపి 10 బస్సుల మందిని ఛత్తీస్గఢ్ తీసుకొని పోయినా. వాళ్ళ ముఖ్యమంత్రి గారిని స్టేజ్ మీద కూర్చోబెట్టి మీ ముంగటిని అడిగిపిస్తే ఏం జరిగింది అనేది. సో నెట్వర్క్ అనేది కాదు. మాకు తీన్మార్ మల్లన్న టీం ఉంది, మా స్ట్రాంగ్ టీం ఉన్నది, మంచి టీం, మాకు మంచి వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థ ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యవస్థనే. మేము అందరం కూడా నిజంగా మా టీం సభ్యులు కానీ మా వాళ్ళంతా మంచి చాలా డెడికేట్గా వర్క్ చేస్తాం. కాబట్టి మాకు పెద్దగా ఏం సమస్య కాలే. నేను ఈడనే కాదు, ఇంకా ఏడికి నిరూపించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. సో అట్లా ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మాయమాటలు చెప్పి దొంగతనంగా మళ్ళీ గెలవాలని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేసినప్పుడు ఇది తప్పు అని నిరూపించాల్సినటువంటి బాధ్యత తీన్మార్ మల్లన్న మీద ఉండే, క్యూ న్యూస్ మీద ఉండే. అందుకోసమే ఆ రోజు అందరిని తీసుకొని పోవడం జరిగింది. ఒకటే లాస్ట్ వచ్చి మొన్న ఏమ్ల వీరేశం గారికి పోలీసులు కొంచెం నెట్టేయడం జరిగింది, అవమానం పరిచారు. అక్కడ మీరు కూడా ఉన్నారు. ఏమ్ల వీరేశం ఎమ్మెల్యేని పోలీసు వాళ్ళకి తెలియదన్నా? వాళ్ళు గుర్తు దాని వెనక ఏదో రాజకీయం ఉందని. ఏమ్ల వీరేశం గారికి కాదు కానీ ఎవరికి కూడా అవమానం జరగకూడదు. ఎవరికైనా అవమానంగా ఫీల్ అవుతారు. అతను తెలవకుండా నెట్టిండా తెలిసి నెట్టిండా అనేది నేనైతే అక్కడే ఉన్నా. అక్కడే ఉంటే సరే అన్నను అడ్డుకుంటే అన్న కొద్దిగా మనస్తాపానికి గురైపోయాడు. పోయిన తర్వాత నేను డీసీపీ గారికి ఏసీపీ గారికి చెప్పిన, ఎవరైతే అవమానించారో వాళ్ళే పోయి సారీ చెప్పి తీసుకురండి అని చెప్పినా వాళ్ళు ప్రయత్నం చేశారు. అక్కడ సేమ్ టైం తెలిసినటువంటి అధికారిని పెట్టకపోవడం పోలీసుల తప్పు. రెండో విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యేని పదే అవమానించడం అనేది కూడా తప్పే. మరి అది ఎవరి ఇంట్రెస్ట్ కోసం చేసిరు ఏం కథ అనేది ఆయన ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసిండు. దానికి ఏం సమాధానం వచ్చిందో నాకు తెలియదు. అక్కడైతే 100% పోలీసు వాళ్ళు తప్పు చేసిరు కానీ తెలియక చేసిరు అనేది నాకు అర్థం. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో ఒక మీటింగ్ లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టడం, మెల్లో తాడేసుకొని రావడం, నేను జర్నలిస్ట్ అనడం అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే యూట్యూబ్ ల వల్ల కాదన్నా? 100%. మరి ఎలా అన్నాడు? సోషల్ మీడియా తోటి వచ్చింది. అది ఆయన వ్యక్తిగత విషయం కావచ్చు. గతంలో కేసీఆర్ గారు మాట్లాడినా అయితే గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం సమయంలో ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిరు, తెలంగాణ బిడ్డలు ఎంత అద్భుతంగా అదే అన్నాడు. ఆ తర్వాత ఏం చేసిండు? సోషల్ మీడియాని తొక్కాలని చూసాడు. అదే సోషల్ మీడియా తొక్కుడు తొక్కితే పడిపోయాడు. అంటే ఎవరైనా కూడా సోషల్ మీడియాలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు. నీకు నచ్చితే ఇన్ లేకపోతే లేదు. నన్ను అన్నాడు, నన్ను తిట్టిండంటే మరి వాని అభిప్రాయం, అది వాని అభిప్రాయము. నువ్వు అట్లా నీకు లేదు, ఇట్లా నీకు లేదు అని నీకు లేదు. ఆయన ఒకవేళ తప్పు చేస్తే చట్టం చూసుకుంటుంది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎవడం చూస్తాడా? ఇప్పుడు పట్టించుకుంటాడా? సపోర్ట్ చేసిరన్నా? ఆ సపోర్ట్ తర్వాత ఎవడు పట్టించుకుంటాడా? ఎవడు పట్టించుకోడు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని. అసలు మీడియా అంతా సోషల్ మీడియానే. కాబట్టి సోషల్ మీడియాలో ఉన్నది చాలా మంది వారియర్స్ ఉన్నారు. వాళ్ళ పుణ్యాన్ని వచ్చింది.